శ్రీ వెంకటేశాయ నమః. హరే రామ 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 హరి హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీవేంకటేశం లక్ష్మీశం అనిష్టఘ్నమభీష్టదం, శ్రీవేంకటేశం లక్ష్మీశం శ్రీనివాసం భజే అనిశం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. అశ్వినీ మాసి పూర్ణాయాం వ్రతం కోజాగరాభిధం తేన స్నాత్వా విధానేన సోపవాసో జితేంద్రియః. లక్ష్మీమభ్యర్త్య సౌవర్ణీం ఘటే సంస్థాప్య తామ్రజే మృణ్మయే వా సవస్త్రాంత ఉపచారైః పృథగ్విధం. జ్యేష్ఠమాసంలో చివరికి వచ్చాం. మన నారద మహాపురాణం కూడా చివరికి వచ్చింది. ఈ నారద మహాపురాణాన్ని మహానుభావుడైనటువంటి మహర్షి నారద మహర్షి సనక సనందన సనత్కుమార సనత్ సుజాతులు అనేటువంటి సనక చతుష్టయం అంటారు, కుమార చతుష్టయం. ఈ నలుగురి దగ్గర కూర్చొని అనేక విషయాలని మన కోసం అడిగారు. అటు వాటిలో ప్రధానమైనటువంటి తాత్వికమైనటువంటి ఈ తిథి సంబంధమైనటువంటి వ్రతాలు నియమాలతో కూడినటువంటి ఒక జీవన విధానం, ధర్మము అనేటువంటిది మన నిత్య జీవితంలో ఉండవలసినటువంటి లక్షణాలని చెప్తారు. వ్రత నియమాలు, ఈ నియమాలని ప్రతినిత్యము ప్రతి క్షణము కూడా నియమబద్ధంగా జీవించే వాళ్ళు జీవిస్తారు, వాళ్ళకి ఎవరు చెప్పక్కర్లేదు. కానీ సామాన్యులైనటువంటి వారికి ఒక నియమము ఉన్నది, దాన్ని పాటించాలి. ఇదిగో ఈ తిథి, ఈ నక్షత్రం, నక్షత్ర ప్రధానంగా కొన్ని, తిథుల ప్రధానంగా కొన్ని, ఇలాగ వచ్చేటువంటి వాటిని మనం పాటించడం చేత మన జీవితంలో భగవత్ స్మరణ చేసేటువంటి భాగ్యం కలుగుతుంది. అందువలనే మనకు పాడ్యమి, విధియ, ఈ తదియ, చవితి ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, ఈ అన్ని తిథులకు కూడా ప్రత్యేకమైనటువంటి దేవతామూర్తులని లేదా ఆయా సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. సర్వదేవతలకు మనం ఏవి చేసినా నదులన్నీ కూడా సముద్రంలో కలిసినట్లుగా ఆ కేశవుణ్ణి, ఆ క్లేశహారిని చేరుతాయి. అందువల్లనే ఇక్కడ మనం శ్రావణ పూర్ణిమా వ్రతాలు కూడా చూపించారు. శ్రావణ పూర్ణిమ రోజున దేవ ఋషి పితృతర్పణ చేయాలి. ఇంకొక విశేషం ఏమిటంటే, బ్రాహ్మణుడైనటువంటి వాడు సంవత్సరం మొత్తం చేసినటువంటి ఫలం ఆ రోజు ఒక 1000 జపం, 1000
హోమం చేస్తే కూడా కలుగుతోంది అని. శ్రావణ ఉపాకర్మ వేదోపకరణ కూడా చెప్పారు. ఋషులను పూజించాలి. శ్రావణ పూర్ణిమ రోజున ఋగ్వేదులు చతుర్దశి, సామవేదం వారు భాద్రపద మాసంలో ఇవి చెయ్యాలి అని. అలాగని ఏన రక్షో బలిరాజ అని రక్షా బంధనం ప్రజవారు కూడా మనం ఈ రక్షా విధానం చేయాలి అని. చారిత్రకంగా పౌరాణికంగా కూడా పురాణాలలో ఆ ఇంద్రాణి అలాగ చేస్తోంది అని, రక్ష కడుతోంది అని, ఇంద్రుడు జయం పొందాడు అని, అది అన్నా చెల్లెల్లోకి వచ్చింది చివరికి వచ్చి. ఇది ఇంకా విశేషించి దేశ రక్షణకు ధర్మరక్షణకు అందరం కూడా ఇక్కడ కట్టుబడి ఉండాలి అని, నీకు నేను రక్ష, నాకు నీవు రక్ష, మనకు దేశం రక్ష, దేశానికి భగవంతుడు రక్ష అనేటువంటి భావన కూడా మనం చూస్తూ ఉంటాం. అలాగా ఆ రక్షాబంధనం భగవంతునికి పూజ చేసి ఆయన పాదాల దగ్గర ఉంచి ఆ రక్షని ధరిస్తే అది కూడా విశేషం, అదే చేయవలసినది. సరే, ఇలాగా అక్షతలు శిరస్సున ధరించాలి. ఈ విధంగా మహావిష్ణువుని ఆ రోజున ఆరాధించి చక్కగా ఆ రక్షని ధరించాలి అని సప్త ఋషులని, అలాగనే బ్రహ్మసూత్రం అంటే యజ్ఞోపవీతాన్ని చక్కగా తయారు చేసి అర్చించి సమర్పించి చేయాలి. ఇలాగా చేస్తే సంవత్సరం అంతా చేసినటువంటి మరచిపోయినటువంటి ఆ సత్కర్మల యొక్క ఫలాన్ని ఈ శ్రావణ పూర్ణిమ రోజులు చేస్తే ఇస్తారు. మనం అంతా కూడా మన మనస్తత్వం, కలిలో ఉండేవారి మనస్తత్వం ఋషులకు బాగా తెలుసు. మనం ఎక్కడికి పోయినా రిబేటు ఇంకేంటి ఏవో అడుగుతుంటాం కదా, డిస్కౌంట్ ఉందా దీనికి, అది మంచిదా లేదా దాని నాణ్యత కాదు. మనం డిస్కౌంట్ ఇస్తే అది చాలా బాగుంటుంది. అలాగని ఇక్కడ మనకు ఋషులు కూడా ఆ శ్రావణ పూర్ణిమ రోజున సంవత్సరం అంతా చేయవలసినటువంటి వేదోక్తమైనటువంటి కర్మాచరణ చేయనటువంటి దోషం ఆ శ్రావణ పూర్ణిమ రోజున చేస్తే పోతుంది అని, కర్మ విహీనమైనటువంటి ఆ మరచిపోయినటువంటి కర్మ, అసలే చేయనటువంటి కర్మ అంతా కూడా ఈ వార్షికమైనటువంటి వైదిక కర్మాచరణ ఆ రోజు చేస్తే, ఆ రోజైనా కనీసం ఆ గాయత్రి మంత్ర పాఠం చేసి ఆ చేసేవారికి చక్కగా యజ్ఞోపవీతాలు ఇచ్చిన విశేషమే. ఇలాగా చేసి ఆరాధన చేయాలి అని ఇంకా ఏవేవో చూపించారు. వ్రతాలు చెప్పారు, చక్రవ్రతం కూడా చూపించారు. అలాగా ఆశ్వయుజ పూర్ణిమ కోజాగర వ్రతం అంటారు. రాత్రిపూట 12 దాకా కూడా ఉండి ఆ శ్రీకృష్ణ భగవానుని ఆరాధించి ఆ పాలను నివేదించి ఆ ఆశ్వయుజ పూర్ణిమ రోజున ఆ పాలను స్వీకరిస్తే కూడా విశేషం అన్నారు. ఇంద్రియాలను జయించి బంగారపు లక్ష్మీ ప్రతిమని ఆ తామ్ర కలశంలో ఉంచి ఉపచారాలు చేసి సాయం సమయంలో, చంద్రోదయ సమయంలో ఈ మట్టి పాత్రలో కానీ బంగారం, వెండి వీటిల్లో కానీ ఆ నెయ్యి నించి దీపారాధన చేయాలి. 1,00,000 దీపాలు కానీ, 50,000 కానీ, 1000 కానీ, ఇలాగ 100 కానీ ఇది చేస్తే విశేషం అన్నారు. ఆ ఆశ్వయుజ పూర్ణిమ రోజు 1000 నెయ్యితో చక్కెరతో కలిపినటువంటి పాయసాన్ని నివేదన చేసి చంద్రకాంతిలో 1 జాము తర్వాత లక్ష్మీదేవికి నివేదించాలట. అది ఇందాక మనం చెప్పుకున్నది కృష్ణ భక్తులైన వారు, లక్ష్మీ భక్తులైనటువంటి వారు ఇలాగ చేసి ఆ లక్ష్మీదేవికి నివేదన చేసి ఆ పాయసంతో భుజింపచేసి నృత్య గీత వాద్యాదులతో ఆ రాత్రంతా కూడా జాగరణ చేయాలట. ఆశ్వయుజ శుద్ధ పూర్ణిమ ఇలాగ లక్ష్మీ ఆరాధన చేస్తే, ప్రతి సంవత్సరం అలాగ చేస్తే ఈ లక్ష్మీ కటాక్షం కలుగుతోంది. చాలా సులభమైనవే చెప్పారు.
మనం అంత కష్టపడాల్సినటువంటివి లేవు. అలాగ కార్తీక పూర్ణిమ రోజున కార్తీక దర్శన వ్రతం చెయ్యాలట. ఈ రోజునే దీపదానం చెయ్యాలి. ఈ కార్తీక దీపాన్ని చూస్తే అది సర్వప్రాణులకు సుఖాన్ని కలిగిస్తుందట. పక్షులు, దోమలు, చీమలు, జలచరములు, ఇవి కూడా స్థలచరములు అంటే భూమి మీద ప్రాకేవి, నీటిలో తిరిగే ఇవి కూడా కార్తీక పూర్ణిమ రోజున ఆ దీపాన్ని చూస్తే వాటికి కూడా గొప్ప స్థితి కలుగుతోంది అని అన్నారు. ఇలాగా కార్తికేయులు, ఖడ్గి, వరుణులు, హుతాసనులు వీరిని షట్కృత్తికలను ఆ కుమారస్వామి తల్లులు వారిని కూడా పూజించాలి అని దీపాన్ని చక్కగా చతురస్ర ఘట్టాన్ని మనోహరంగా చతుర్దశాంగుల ప్రమాణంగా ఏర్పరిచి చందనాది జలాలతో తడిపి ఆవు పాలతో నింపి దానిలో బంగారం, ముత్యాలు ఇవన్నీ కూడా సమర్పించి మత్స్యనారాయణుని చేప రూపంలో ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని దానిలో ఉంచి మహామత్స్యాయ నమః అని స్మరించి ఆ ఉత్తములైన విప్రులకు క్షీరసాగర దానం చేస్తున్నాను అని ఇలాగ చేస్తే విశేషం అన్నారు. ఇక మార్గశీర్ష పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని శ్రీహరి, ఇంద్రుడు, చంద్రుడు, బృహస్పతి, శుక్రుడు ఈ 5గురిని కూడా పూజించాలి. అలాగే పుష్య పూర్ణిమ రోజున సౌభాగ్యోత్సవ కేలి విలాసాలతో అలంకరించి సర్వ సౌభాగ్య సమృద్ధి కోసం చక్కగా శ్రీహరిని, ఇంద్ర, శుక్ర, చంద్ర, బృహస్పతులని పూజించి హోమం చేయాలి. ఇలాగ చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతోంది, దారిద్ర్యం అనేది తొలగిపోతోందన్నాడు. పౌర్ణమావాస్యాం తతోమాఘ్యాం తిలకార్పాస కంబలం రత్నాని కంచుకోష్ణీషపాదత్రణాని త్రాణాని వా ధనం. మాఘ పూర్ణిమ రోజున నువ్వులను, పత్తిని, గొంగళిని, రత్నాల్ని, కంచుకములను, ఉష్ణీసం అంటే తలకు చుట్టుకుంటారు, తలగుడ్డ అంటారు. ఇప్పుడు టోపీలు వచ్చేసారు, కానీ పాతకాలంలో తలగుడ్డ చుట్టేవారు. ఇప్పటికీ రాజస్థాన్ ప్రాంతంలో వాళ్ళు ఒక చమత్కారంగా కడతారు, అది చాలా గొప్ప స్థితి అని. ఒకప్పుడు అలా తలపాగా చుడితే వాడు పెద్ద మనిషి అని చూసేవారు. కాబట్టి అలా దాన్ని ఉష్ణీషము ఇక్కడ కూడా కట్టేసి భగవద్ ఆరాధన చేసేటప్పుడు మన ఉమ్మి పడకుండా ఇవన్నీ కూడా లేకుండా ఇదంతా కడుతూ ఉంటారు. మనం గరుడ సేవ రోజున చూస్తూ ఉంటాం, అర్చక స్వాములు కడుతూ ఉంటారు. అలాగ ఉష్ణీశములను, పాదరక్షలను, ధనాన్ని దానం చేయాలి. మాఘ పూర్ణిమ విశేషం అన్నారు. ఈ రోజున శంకరారాధన కూడా చెప్పారు. ఫాల్గుణ పూర్ణిమ రోజున హోలీ అని అంటామే, హోలికా పూజ చెయ్యాలి. ఈ కాష్టములు అంటే కట్టెలు, రాళ్ళు అన్నీ పోగు చేసి రక్షోఘ్న మంత్రాలతో హోమం చేసి అసృక్పా భయ సంత్రస్తై కృత్వా హోం తామవాలిశై అతస్త్వాం పూజయిష్యామి భూతే భూతి ప్రదా భవా అని అగ్నిని జ్వలింపచేసి ప్రదక్షిణ చేసి ఉత్సవం చేయాలి. సరే, ఇప్పుడు మనం పాతవన్నీ తీసుకొచ్చి కాల్చివేస్తాం, అదైనా మంచిదే. హోలిక అనే రాక్షసి ప్రహ్లాదునికి భయాన్ని కలిగించిందిట. కాబట్టి ఆ రాక్షసిని ఈ కట్టెలతో, మంగళ గీతములతో దహిస్తారు. దీన్ని సంవత్సర దాహము అని అంటారు. పక్షాంతరంలో ఇంకోటి కూడా చెప్పారు, కామదహనము అని కూడా అని చెప్పడం జరుగుతుంది. మన ప్రతి పండుగకు ప్రకృతిలో వచ్చేటువంటి మార్పు కానీ లేదా పురాణ సంబంధమైన ఆ సన్నివేశాలని స్మరించడం కానీ ఆరోగ్యప్రదాయకమైనటువంటివి కానీ ఈ మూడు ఉంటాయి. మనకు ఉగాది ఉన్నది, అది ఆరోగ్యప్రదాయకమైనది. ఆ తీపి, పులుపు అన్ని పదార్థాలు సమ్మిళితం చేసి అలాగనే శ్రీరామనవమి పక్కనే వస్తుంది కదా, ఆ రోజు వడపప్పు పానకం నివేదన, ఆయనకు కాదు మనకు.
మనకు కలిగేటువంటి ఆ వికారాలన్నీ తొలగిపోవడం కోసం అది భగవంతునికి సమర్పించి వారు దృష్టి చేతనే స్వీకరిస్తారు కాబట్టి తత్ప్రసాదం అంటే అనుగ్రహము అని. ఆ అనుగ్రహాన్ని మనం చక్కగా శేషభూతంగా భావన చేయాలి అని. సరే, ఇలాగా పాల్గొన పూర్ణిమ ఇలాగ చేసి కామదహనం దానికి కూడా మనలో ఉన్నటువంటి ఆ పరమశివుడు తన దృష్టి చేతనే మన్మధుల్ని కాల్చివేశాడు కదా, అనంగుడయ్యాడు. అంటే అంగములు ఏవి ఆయనే మళ్ళా కృష్ణావతారంలో ప్రద్యుమ్నుడుగా వచ్చాడు కనుక అవన్నీ కూడా స్మరిస్తూ ఇవి చేయాలి. ఇక పూర్ణిమలు అయిపోయాయి, అమావాస్యలు కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ అమావాస్య పితృదేవతలకు చాలా ప్రధానం. ప్రతి అమావాస్యకు కూడా మన తండ్రిని శరీరం వదిలితే బ్రతికుంటే ఆయనకి చక్కగా జీవతో వాక్యకరణాత్ బ్రతికి ఉన్న తల్లిదండ్రులకు మనం చేయవలసింది ఏంటి అంటే వారి పెద్దవాళ్ళు ఆ తండ్రి చెప్పిన మాటని పాటించాలి. జీవతో వాక్యకరణ ప్రత్యబ్దం భూరి భోజనాత్ ఆ శరీర త్యాగం చేసి వారు ఉంటే ఆ రోజున ఈ అమావాస్య రోజున లేదా సంవత్సరానికి ఒక రోజైన భాద్రపద అమావాస్య, మహాలయ అమావాస్య అని, అలాగే సంక్రమణం, వీటన్నిటి ఈ రోజుల్లో ఆ తండ్రిని తాతను ముత్తాతను అలాగనే తండ్రిని ఆయన తండ్రిని ఇలాగా మాతృవర్గం పితృవర్గాన్ని స్మరించాలి, తర్పణ ఇవ్వాలి అని. 96 అంటే అమావాస్యలు సంక్రమణములు ఇలాగ చూపించారు. సరే, అవేవి మనం చేయలేకపోయినా అమావాస్య రోజున ఎక్కడైనా సరే ఆ ముగ్గురికి తర్పణ ఇచ్చి నువ్వులతో స్మరించాలి అని. తల్లిదండ్రులను బ్రతికి ఉన్నప్పుడు వారిని జాగ్రత్తగా చూడాలి, వారికి కావలసిన పదార్థాలన్నీ సమకూర్చాలి, తండ్రి చెప్పిన మాట పాటించాలి, తల్లి చెప్పినటువంటి తల్లికి సేవ చేయాలి. తల్లికి ఎంత సేవ చేసినా ఆ రుణం తీరదు అని మనకు రామచంద్రమూర్తి చూపించాడు. ఆ వేదం చెప్పినటువంటి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని ఇలాగ చెప్పినటువంటి వాటిల్లో ఏమిటి దాని విశేషం అంటే తల్లికి సేవ చేయాలి. అక్కడ చూపించారు. నేను చెప్తున్నాను రామా, నీవు అరణ్యానికి వెళ్ళవద్దు, మా నాన్నగారు నాకు పసుపు కుంకుమల కింద కొన్ని గ్రామాలు ఇచ్చారు, అక్కడ ఉండవచ్చు. ఇలాగ కౌసల్యమాత చాలా చర్చ చేస్తుంది రాముణ్ణి వదలి ఉండలేక. అప్పుడు సున్నితంగా తిరస్కరించి నీకు భర్త నాకు తండ్రి, ఆయన ఆజ్ఞ ఇచ్చే అధికారం ఉన్నది. ఇంకా కొంతమంది భావిస్తారు తండ్రి ఏ పని చెప్పినా చేయవలసిందే. ఆ తండ్రి అంతటి సామర్థ్యం కలిగి ఏమిటి అనేటువంటిది కూడా అక్కర్లేదు. నాకు ఆస్తి ఇవ్వలేదండి, మా అన్నకి ఇచ్చి నన్ను మోసం చేశారనే వాళ్ళు కూడా ఉండాలి. చేస్తే చేయని, అది ఆయనకు సంబంధం, ఆయనకు ఆ హక్కు కూడా ఉన్నదన్నారు. ఉత్తమం స్వార్జితం విత్తం, నువ్వు స్వయంగా కష్టపడి సంపాదించుకోరా, ఆ ధనం యోగ్యమైనది అని. మధ్యమం పిత్రార్జితం, మధ్యమైనది తల్లిదండ్రుల ద్వారా వంశపరంపరగా వచ్చేటువంటి పొలాలు కానీ ఏదైనా ఇలాగా చూపించారు. చివరిది కూడా ఉన్నదనుకోండి, స్త్రీ విత్తం అధమాధమం అని. భార్య ద్వారా వస్తే అది పెద్ద విశేషమైనది కాదు అని కూడా, అంటే దీంట్లో స్వయంగా సంపాదించుకోవాలి. ఇంకొకటి కూడా ధర్మం చూపించారు. ఎంత విశేషం అంటే మనకు ధర్మశాస్త్రాల్లో తండ్రి ద్వారా వచ్చేటువంటి ఆస్తిని అమ్మటానికి లేదన్నాడు, వీడికి రైట్స్ లేవు, తర్వాత వచ్చేవాడికి ఇవ్వాలి, అంతవరకే, నువ్వు ధర్మకర్త లాంటి వాడివి అని కూడా చెప్పారు. ఇంటికి 4 బిడ్డలు ఉంటే పెద్దవాడు తండ్రి లేకపోతే పెద్దన్న తండ్రితో సమానం. అందుకనే ఆస్తి పంపకాల్లో కూడా జ్యేష్ఠ భాగం అని వీడికి అందరికీ పోగా కొంత ఎక్కువ వీడికి ఇవ్వాలి, ఎందుకని వాడు బాధ్యత అంతా మోస్తాడు కాబట్టి. నిన్న మొన్నటి వరకు కూడా అవన్నీ పాటించేవారు సమాజంలో ఉన్నాయి, పురాణ ప్రవచనాల వల్లనే అవి ఉన్నాయి. ఇవాళ మళ్ళా అవన్నీ కూడా రావాలి అనే శ్రీనివాసుని యొక్క సంకల్పం.
సరే, ఈ అమావాస్య వ్రతం పితృదేవతాకమైనటువంటిది. చైత్ర వైశాఖ అమావాస్యలలో పితృర్చనం పార్వణ విధానంతో శ్రాద్ధం చేయాలి, గోదానం చేయాలి. అన్ని మాసాలలో అమావాస్య బహుపుణ్యప్రదం అన్నారు. అంటే ఈ కార్యకలాపాలు చేయటానికి జ్యేష్ఠ అమావాస్య సావిత్రి వ్రతం, జ్యేష్ఠ పూర్ణిమ రోజున ఎలాగనో అమావాస్య కూడా సావిత్రి ఆరాధన. ఆషాఢ శ్రావణ భాద్రపద మాసాలలో అపరాహ్నం అంటే మధ్యాహ్న సమయంలో తిలక్షేత్రంలో పెరిగిన దర్భలని ఆ బ్రహ్మమంత్రంతో మంత్రించి హుంఫట్ అని ఛేదించి అన్ని వేళల్లో అన్ని కార్యాలలో ఈ దర్భలని వినియోగించాలి బ్రాహ్మణుడైనటువంటి వాడు అని. ఆశ్వయుధ అమావాస్య విశేషంగా పితృతర్పణ పితృశ్రాద్ధాదులు చేయాలి. గంగా స్థానం, గంగ దగ్గర అంటే కాశీ ప్రయాగ ఇటువంటి స్థానాలలో, గయా క్షేత్రంలో ఈ పితృతర్పణ ఇవి విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తోంది, మోక్షప్రదము అన్న. కార్తీక అమావాస్య రోజున దీపదానం చేయాలి, లక్ష్మీ పూజ చేయాలి. ఇలాగా గోవులని చక్కగా అలంకరించి దానం చేయాలి. మార్గశీర్ష అమావాస్య కూడా ఇలాగనే జపహోమార్చనలతో పూజ పితృపూజ చేయాలన్నారు. ఫాల్గుణ అమావాస్య ఇది కూడా అమావాస్య సోమవారం వస్తే ఇంకా విశేషం. ఆ రోజు శ్రాద్ధాది క్రియలు చేయాలి అని. ఇంకా ప్రతి తిథికి కూడా ఇంకా విశేషాలు ఇతర పురాణాల్లో కూడా చెప్పారు. ఇత్థం సంక్షేపత ప్రోక్తం తిథి కృత్యం మునేతవా, చాలా సంక్షేపంగా చెప్పాను. దీంట్లో ఇతర పురాణాల్లో చూసుకొని అనుక్తం అన్యతో గ్రాహ్యం అని వాటిల్లో కూడా చూసి మీకు ఏ విధంగా చెయ్యాలి అనిపిస్తే అలాగ చేయమని. సర్వత్రాపి విశేషోస్తి స పురాణాంతరే స్థిత అని కూడా చెప్పడం జరిగింది. ఇలాగ చేస్తే సనాతన ఉవాచ ఇచ్చేవ ముక్తా మునినాహి పృష్టాస్తే వై కుమారా కిల నారదేనా. సూత మహర్షి శౌనకాదులకు చెప్తూ ఉన్నాడు. నారద మహర్షి ఆ సనత్కుమారాది ఆ కుమార ఆ చతుష్టయం నుంచి అన్ని విషయాలు తెలుసుకున్నారు, వారిని పూజించారు. సరే, వారిని నారద మహర్షి పూజిస్తే దాన్ని స్వీకరించి మహేశ్వర లోకానికి వెళ్ళారట. అక్కడ శంకరునికి నమస్కరించి అఖిల శాస్త్రసారమైన ఆగమ విషయాన్ని విన్నారు ఆ కుమారుడు. అక్కడి నుంచి బ్రహ్మలోకం వెళ్ళారు. బ్రహ్మ గౌరవించారు తన కుమారుడే అయిన ఆ పరమపావనులు అని. అన్ని లోకాలలో ఉన్నటువంటి తీర్థాలన్నీ చక్కగా తీర్థయాత్ర చేస్తున్నారు అని గౌరవించారు. అక్కడి నుంచి బ్రహ్మగారు కూడా ఆ నారద మహర్షి కూడా వెళ్ళాడు వారితో పాటు. తండ్రికి చెప్పాడు, అన్నల దగ్గర నేను అన్ని విషయాలు తెలుసుకున్నాను అని చెప్తే సంతోషించాడు. అక్కడి నుంచి కైలాసం వెళ్ళారు. అక్కడ కూడా ఆ వ్యాఘ్ర చర్మాంబరధారి అయిన కపర్ది అయిన భూతి భూషిత సర్వాంగుడైనటువంటి ఆయన్ని స్తుతించారు. ఆ నారద మహర్షిని ఆయన కూడా కుశలం అడిగాడు. అక్కడ యోగులంతా వింటూ ఉంటే జీవబంధ మోచకమైనటువంటి జ్ఞానాన్ని అడిగితే అష్టాంగయోగయుక్తమైనటువంటి జ్ఞానాన్ని ఉపదేశించాడు. అక్కడి నుంచి నారాయణ సన్నిధికి వెళ్ళాడు. అక్కడ ఆ నారాయణుణ్ణి సంతోషపరిచాడు. సిద్ధయోగి సేవితుడట ఆ శ్రీమన్నారాయణుణ్ణి. ఈ నారదీయ పురాణాన్ని విన్నాను అని చెబితే ఆయన సంతోషించాడు అని. ఇలాగా సూత మహర్షి ఆ నారద మహాపురాణాన్ని ఉపాఖ్యాన సహితమైనటువంటి దాన్ని విష్ణాలయంలో కానీ మధురలో కానీ ప్రయాగలో కానీ పురుషోత్తమ క్షేత్రం ద్వారకా గంగాద్వారం కుశస్థలంలో పుష్కర తీర్థంలో నదీ తీరంలో ఏదో ఒక పవిత్రమైనటువంటి క్షేత్రంలో కీర్తిస్తే సర్వయజ్ఞ ఫలం కలుగుతుంది, సర్వతీర్థ ఫలం, సర్వదాన ఫలం కలుగుతోంది, సర్వ తపఫలం కలుగుతోంది అని
ఇంద్రియాలను జయించి ఉపవాస దీక్షతో వినేటువంటి వాడు నారాయణ పరాయణుడు అవుతాడు, సకల సిద్ధులు పొందుతాడు. ఏ దేవతలు ఇష్టదైవంగా కలిగి ఉంటారో వారు ఆ ఇష్టదైవానుగ్రహాన్ని పొందుతారు, సర్వాభీష్టప్రదము అని ఇక్కడ ఈ పూర్వభాగం నారదీయ పురాణంలో పూర్వభాగాన్ని పూర్తి చేస్తూ ఒక విశేషాన్ని చెప్పారు. యథా శ్రేష్టా నదీ గంగా పుష్కరంచ సరో యథా కాశీపురీ నగో మేరు దేవో నారాయణో హరి కృతం యుగం సామవేదో ధేనిర్విప్రోన్నమంబుచ మార్గో మృగేంద్ర పురుషోస్వత్థ ప్రహ్లాద ఆననం ఉచ్చైశ్రమా వసంతశ్చ జపస్యేషోర్యమా ధను పావకో విష్ణురింద్రశ్చ కపిలో వాక్పతి కవి. ఇలాగా ఈ పురాణాన్ని వ్యాఖ్యానం చేసేటువంటి విశేషం ఇది అని, యుగాలలో కృతయుగం, నదులలో గంగా, సరస్సులలో పుష్కరం, పురములలో కాశీ, పర్వతాలలో మేరువు, దేవతలలో నారాయణుడు, యుగములలో కృతయుగం, వేదములలో సామవేదం, పశువులలో గోవు, నరులలో విప్రులు, ఖాద్యాముల తినేటువంటి వాటిల్లో అన్నం, మృగాలలో సింహం, పురుషులు, అశ్వత్థామ, ప్రహ్లాదుడు, ఇలాగా ఉచ్చైశ్రవం, వసంతం, జపం, శేషుడు, ఇవన్నీ కూడా విశేషం. హనుమంతుడు, దర్భ, చిత్తం, చిత్రరథులు, ఇవన్నీ తమ తమ వాటిల్లో ఎలాగ శ్రేష్టమో అలాగనే ఈ పురాణం కూడా విశేషమైనది అని నేను ఇక మా గురువుగారి దగ్గరికి, వ్యాసుల వారి దగ్గరికి వెళ్తాను అని ఆ సూత మహర్షి చెబితే శౌనకాది మహర్షులంతా కూడా గౌరవించారు అని. ఇక ఇది పూర్వభాగం అన్నారు. ఉత్తర భాగం కూడా ఉన్నది. దీన్ని మాంధాత చక్రవర్తి అడుగుతుంటే వశిష్ఠ మహర్షి చెప్తాడు. దీనిగానే ఉంటుంది. పాంతువో జలదశ్యామా శాంగద్యాఘాత కర్కశాః త్రైలోక్యమండపస్తంభాశ్చత్వారో హరిబాహవః సురాసురశిరోరత్న నిఘృష్టమణిరంజితం హరిపాదాంబుజద్వంద్వమభీష్టప్రదమస్తు నః. మాంధాతో వాచ పాపేంధనస్య ఘోరస్య శుష్కార్ద్రస్య ద్విజోత్తమ కో వన్హిర్దహతే తస్య తద్భవాన్ వక్తుమర్హతి. ఇలా ఆ శ్రీహరి మిమ్మల్ని కాపాడుగాక అని మంగళాశాసనం చేసి మాంధాత చక్రవర్తి వశిష్ఠ మహర్షి దగ్గరకు వెళ్ళి నమస్కారాదులు చేసి, స్వామి, ఈ ఘోరమైనటువంటి ఎండిపోయినటువంటి కట్టెలాగా ఉండేటువంటి దాన్ని పాపం, దాన్ని ఏ అగ్ని కాల్చివేస్తోంది? అలాగనే తడిసినటువంటి కట్టెలాగా ఉన్నటువంటి పాపాన్ని ఏ అగ్ని కాల్చివేస్తోంది? ఇలాగ జరిగేది, జరగబోయేది, జరుగుతున్నటువంటి అన్నీ నీకు తెలిసయ్యా, ఈ పాపాలన్నీ ఎలాగ నశిస్తాయి అని అడిగితే, ఆయన విష్ణువాసనమైనటువంటి ఏకాదశి రోజున ఉపవాసం చేసి ఇంద్రియాలను నిగ్రహించి భగవద్ ఆరాధన చేసి ఈ రాత్రంతా జాగరణ చేస్తే సమస్త పాపాలు పోతాయి. ఇది సూటిగా స్పష్టంగా ఆ వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి మాట. పద్మనాభవాసరమంతటి పాపనాశకమైన పరమ పవిత్రమైనటువంటిది ఇది. 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగములు ఇవి చేస్తే, ఇవి చేసిన ఏకాదశి ఉపవాసంలో ఒక అంశతో కూడా సాటిరావు. ఏకాదశ ఇంద్రియాలు, ఈ మనకు కర్మేంద్రియాలు 5, కన్ను, ముక్కు, ఆ నోరు, కాళ్ళు, చేతులు, మలమూత్ర విసర్జక అవయవాలు, అలాగనే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, జ్ఞానేంద్రియాలు, ఇవి 5 అవి 5, 10 ఇంద్రియాలు. ఈ 10 ఇంద్రియాలతో చేసే 11 మనస్సు. ఈ 11 ఇంద్రియాలతో చేసేటువంటి పాపాలన్నీ కూడా వీటితోనే మనం ప్రపంచాన్ని చూసేది, వినేది, తినేది, కానీ అన్నీ కూడా దీంతోనే పాపం చేసినా పుణ్యం చేసినా ఏ పని చేసినా.
దీనివల్ల ఈ ఏకాదశి వ్రతం వల్ల శరీర ఆరోగ్యం కలుగుతోంది, యమదర్శనం కలగదు. ఏ కారణంతో ఆచరించినా విశేషమే, మోక్షాన్ని ప్రసాదించేటువంటిది. ఈ నదీ తీర్థాలలో స్నానం చేసిన దానికంటే ఈ ఏకాదశి విశేషం అని దీని గురించి చెప్పడం జరుగుతుంది. ఇది ఎలాగా, దశమి రోజు దశమి కలిసి ఉంటే ఏమిటి, కలవకపోతే ఏమిటి, దాని గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగనే సంక్రమణములు వాటి యొక్క విషయం, ఆ యుగాదులు, ఇవన్నిటినీ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఏ ఆరాధన చేస్తే భగవద్ ఆరాధన వల్ల మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతోంది. ఈ జగత్తంతా కూడా కర్మణా ఏన సుప్రీతో భవేద్యస్స చరాచరః. ఆ మహావిష్ణువు యొక్క ఆరాధనా విధానాన్ని కూడా చెప్పమని అడుగుతారు. భక్తి చేతనే వశ్యులవుతాడు భగవానుడు, భక్తివశ పురుష. ఈ విషయంలో రుక్మాంగద మహారాజు చరిత్ర ఒకటి ఉన్నదయ్యా. ఆ ఏకాదశి రోజున ఆయన ఎంత గొప్ప స్థితి అనంటే, ఆ మహావిష్ణువునే ఆరాధించి 8 ఏళ్ల దగ్గర నుంచి 80 ఏళ్ల వారి వరకు కూడా ఎవరైనా సరే ఏకాదశి రోజున భుజిస్తే వారు శిక్షార్హులు అని ఒక శాసనం చేశారు, ఒక చట్టం చేశారు. అందుకనే పరిపాలన చేసేవాడు ధర్మబద్ధంగా ఉంటే ప్రజలు కూడా ధర్మంగానే నడుస్తారు అని రాజా ధర్మస్య కారణం మహాభారతం చెప్తోంది. ఏకాదశి రోజున తండ్రి అయినా, సోదరుడైనా, కుమారుడైనా, భార్య అయినా, మిత్రుడైనా ఎవరైనా సరే ఈ ఏకాదశిని పాటించకపోతే వాడు శిక్షార్హులే అని ఒక పెద్ద భేరీ పెట్టి, ఏనుగు మీద పెట్టి, ఆ ముందు రోజే అందరూ కూడా దశమి రోజు నుంచి ఏకాదశి, ద్వాదశి ఈ 3 రోజులు త్రిరాత్ర వ్రతం పాటించమని ఆ మొత్తం ఆ భూమండలం అంతా కూడా చాటింపు వేశారట. ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారంతా పాటిస్తూ ఉంటే యమలోకానికి వెళ్ళే వారంతా ఆగిపోయారు. విష్ణులోకమే వైష్ణవ లోకానికి, ఆ వైకుంఠానికి వెళ్ళే దారంతా కూడా బాగా రద్దీ ఏర్పడిపోయింది. యమధర్మరాజుకి పనేమీ లేకపోయింది. ఇంకెందుకు ఈ ఉద్యోగం అని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి రిజైన్ చేస్తానంటారు. ఎందుకయ్యా ఇవేవి చేయలేదు అని అలాగా ఉంటే శూన్యమైపోయింది నరకం అంతా. అప్పుడు నారద మహర్షి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ఇదేమిటయ్యా అంత ఖాళీగా ఉన్నారేంటి, ఎప్పుడు అసలు ఇక్కడ మాట్లాడటానికే అవకాశం ఉండేది కాదు కదా, ఇలా ఉన్నారేమిటి అని అడిగితే ఆ యమధర్మరాజు ఏం చెప్పాడు, దానికి ఏం జరిగిందనేటువంటి విషయాల్ని మనం ప్రస్తావించుకున్నాం క్రమంగా. శ్రీకృష్ణ గోవింద హరే మురారి, హే నాథ నారాయణ వాసుదేవ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ. హరే రామ 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 హరి హరి, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీశాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాళే వర్షదు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో. బ్రాహ్మణాः సంతు నిర్భయాः, అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः, అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. శ్రేయఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. నమో వెంకటేశాయ.
ఓం